we came to the dreamiest vacation place in India. That is Kashmir. మీరు నన్ను ఇప్పుడు నాకు ఏం కావాలి అని అడిగితే ఐ విల్ డెఫినెట్లీ సే దట్ ఐ నీడ్ ఏ హాలిడే. ఒక మంచి ప్లేస్లో ఈ ఎండకి దూరంగా ప్రశాంతంగా నేచర్లో ఫుల్గా ఉండాలని ఐ కేమ్ టు శ్రీనగర్, కాశ్మీర్. వెల్కమ్ టు కాశ్మీర్. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ వావ్. అండ్ క్లైమేట్ అంతా కూల్గా చాలా బాగుంది. ఇక్కడ జీలం రివర్, స్ట్రీట్స్, రోడ్స్ అన్నీ. ఎవ్రీ మార్నింగ్ డల్ లేక్ వ్యూతో స్టార్ట్ చేసే వాళ్ళం బై డ్రింకింగ్ కావా అండ్ ఈటింగ్ కాశ్మీరీ బ్రెడ్. మనం హైదరాబాద్లో ఉన్న కాశ్మీర్లో ఉన్న ఫస్ట్ ఉప్పు ఉడుకుని తాగండి, వెంటనే తాగద్దు. మిగతావన్నీ తినడానికి తాగడానికి టేస్ట్ పచ్చిపోతాయి లేకపోతే. కావా అంటే కాశ్మీరీ టీ 18 హర్బ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి చాలా చాలా బాగుంటుంది. బ్రెడ్ అయితే రొట్టు ముక్కలాగే ఉంది, అది వాళ్ళ స్పెషాలిటీ. చాలా గట్టి బ్రెడ్ లా ఉంది అయితే. ఇది వేడిగా లేదు కానీ దే హ్యావ్ గివెన్ బటర్ ఆల్సో. కాశ్మీర్ వచ్చి కాశ్మీరీ బ్రెడ్తో పాటు అమ్మ ఏం ఆవకాయ అమ్మది? టమాటో పండుమిర్చి పచ్చడి. జైలు పట్టుకొచ్చి పచ్చళ్ళు దీని మీద బ్రెడ్ మీద పాముకుని తింటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే రెండో రోజున తిరిగి ప్రయాణమే. ఇంకా వెళ్దాం శ్రీనగర్లో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ టు కవర్, బట్ ఇవైతే మెయిన్. శంకరాచార్య మందిర్, పరీ మహల్, చష్మే షాహీ, టులిప్ గార్డెన్, డల్ లేక్, ముఘల్ నిష్నాథ్ గార్డెన్స్, హజ్రత్ బల్ దర్గా. ఇఫ్ వన్ డే శ్రీనగర్లో స్టార్ట్ అండ్ స్పెండ్ చేయాలి అంటే ఫస్ట్ గుడితో స్టార్ట్ చేయండి. శంకరాచార్య మందిర్. ఆది శంకరాచార్యుల వారు ఈ ప్లేస్కి, ఈ గుడికి వచ్చారు ఫర్ మెడిటేషన్. అండ్ లోపల శివ టెంపుల్ అయితే 200 BCది అండ్ స్ట్రక్చర్ అయితే 9th centuryది. మనం శ్రీనగర్లో డే స్టార్ట్ చేసినప్పుడు మార్నింగ్ హోటల్లో నీట్గా కావా తాగి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టాప్ మనం శంకరాచార్య టెంపుల్కి వెళ్ళాలి. అండ్ వెళ్ళే దారిలో మెట్లు ఉంటాయి. ఎంతవరకు ఆటో క్యాబ్ వచ్చినా మెట్లు ఉంటాయి. ఎక్కుతున్న మటుకు దేవుడు అక్కడ కనపడిపోతాడు. కానీ మన ఎనర్జీ లెవెల్స్కి పైకి ఎక్కిన తర్వాత వ్యూస్ మొత్తం శ్రీనగర్ పానరామిక్ వ్యూస్, జీలం రివర్ అన్నీ చూసిన తర్వాత అసలు మీరు మెట్లు ఎక్కారన్న విషయం మర్చిపోతారు. అంత బాగుంటుంది. ఇట్ ఇస్ లైక్ ఓల్డ్, వెరీ ఓల్డ్ టెంపుల్. అండ్ 80s కట్టారంట. 1846లో స్టార్ట్ చేశారు శంకరాచార్య గారు ఊపిరికి వచ్చిన తర్వాత. అంటే ఇట్ గాట్ పాపులర్ దెన్. ఇట్ ఈస్ ఆన్ ద టాప్ పీక్స్ ఆఫ్ శ్రీనగర్ అండ్ పై నుంచి సిటీ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. శ్రీనగర్ మొత్తం పానరామిక్ వ్యూస్ కనపడితే ఫోన్లో క్యాప్చర్ చేయలేం. అంత బాగా అంటే మన కళ్ళకి అంత బాగా కనపడతాయి, ఫోన్లో క్యాప్చర్ అవ్వలేకపోతాయి అనమాట. అది ఆదిశంకరాచార్య టెంపుల్ అయిపోయిన తర్వాత వీ కేమ్ టు పరీ మహల్. యాక్చువల్లీ టులిప్ గార్డెన్స్, పరీ మహల్, ముఘల్ గార్డెన్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. అండ్ పరీ మహల్, చష్మే షాహీ మహల్ అవన్నీ పక్క పక్కనే. నౌ వీ కేమ్ టు పరీ మహల్. అండ్ ఇది ఒక మహల్ అంటే ఆబ్వియస్లీ ఇది ఫోర్ట్, అప్పుడు క్వీన్ది అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ పరీ. అండ్ దెన్ యూ విల్ గెట్ టు సీ ద ఆసమ్ వ్యూస్ ఆఫ్ డల్ లేక్, ఇంకా మౌంటైన్స్ అన్నీ నా వీడియోలోనే ఇప్పుడు చూసేయచ్చు. అండ్ స్పెషల్గా కూడా మీకు చూపిస్తాం. పరీ మహల్ అండ్ చష్మే షాహీ మహల్ రెండు ముఘల్స్ కట్టించారు. ఆ హిస్టరీ, స్ట్రక్చర్స్, గార్డెన్స్, బ్లూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. పీస్ఫుల్గా పిక్నిక్కి అలా. పరీ మహల్కి, చష్మే షాహీ మహల్కి 5 minutes దూరం అంతే. చష్మే షాహీలో అయితే దెర్ ఇస్ న్యాచురల్ స్ప్రింగ్, వాటర్ వస్తే దాంట్లోంచి. బట్ నో వన్ నోస్ ద సోర్స్ ఆఫ్ ఇట్ అంటారు. బట్ ఐ ఫీల్ ఎక్కడో మంచి కరిగి అండర్ గ్రౌండ్ వాటర్ లాగా వస్తుందేమో అని. ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఇక్కడ వాటర్ తాగారంట. మరి మనం కూడా ట్రై చేయాలి కదా. చష్మే షాహీ మహల్లో చష్మే అంటే వాటర్ అంట, షాహీ. సో ఈ మహల్లో వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆయన కూడా ఇక్కడ వాటర్ తాగారు అని చెప్పేసి అన్నారు. అండ్ ఇది ఫ్రెష్ వాటర్, ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. యూ కెన్ డ్రింక్ ఇట్ అండ్ దే విల్ బి సో స్వీట్ అని చెప్పేసి చెప్పారనమాట.
తాగిన తర్వాత ఏం తీయలేదు, కానీ వాళ్ళు చెప్పిన హైప్కి చల్లగా ఉంది. అది తాగొచ్చన్నారని చెప్పేసి వాటర్ బాటిల్ అక్కడ పట్టుకుని వెళ్తున్నాం. ఎందుకు అనిపిస్తుంది ఇక్కడ వస్తే పరిమహల్ ఎట్లా ఉందో ఇది కూడా అట్లానే ఉంది. ఇవి వాటర్ తాగడానికి 40 రూపాయలు ఇచ్చి అదే టికెట్ కాస్ట్ 30 రూపాయలు, వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళాం అనమాట. అది మ్యాటర్. నెక్స్ట్ ఈజ్ ద మోస్ట్ అవైటెడ్ లొకేషన్ నాకైతే. ఇట్ ఈస్ టులిప్ గార్డెన్. ఇందిరాగాంధీ మెమోరియల్ గార్డెన్లో ఎవ్రీ ఇయర్ మార్చ్ అండ్ ఏప్రిల్లో ఒక 25 days మాత్రమే ఉంటుంది ఈ గార్డెన్. ఏషియాస్ లార్జెస్ట్ టులిప్ గార్డెన్ విత్ మోర్ దాన్ 1 lakh ఫ్లవర్స్. చాలా కలర్స్, వెరైటీస్ అండ్ మైండ్ బ్లోయింగ్ న్యాచురల్ బ్యూటీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఐ హ్యావ్ సీన్. దీనికి వచ్చేసి 75 రూపీస్ ఎంట్రీ టికెట్. అండ్ యూ గెట్ టు సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టులిప్స్. ఇంకా చెప్పాలంటే 1 million టులిప్స్ ఎంతో వచ్చాయో చెప్పారని చెప్పేసి అన్నారు. March 26 స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు కొన్ని 10% ఆఫ్ ద బ్లూమింగ్ ఉంది. 10% ఆఫ్ ద బ్లూమింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది ఓన్లీ మార్చ్ అండ్ ఏప్రిల్లో మాత్రమే ఉంది. 20 days మాత్రమే టులిప్ యొక్క లైఫ్ సైకిల్ అనమాట. అది 20 days మాత్రమే ఉంది. అండ్ విల్ గెట్ టు సీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఓన్లీ ఇన్ ఏప్రిల్ మోస్ట్లీ. పర్ఫెక్ట్గా అంటే ఏప్రిల్ 10th ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోపల ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. స్ప్రింగ్ సీజన్లోనే మీకు టులిప్స్ ఉంటాయి. ఈ ఇయర్లో అయితే March 15 ఓపెన్ అవ్వాల్సింది, బట్ డ్యూ టు బ్యాడ్ వెదర్ March 26 ఓపెన్ అయింది. అండ్ ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు ఉంటుంది ఈ టులిప్ గార్డెన్ ఓపెన్గా. అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంకి యూ మస్ట్ డూ షికారా రైడ్ ఎట్ డల్ లేక్. శ్రీనగర్లో వెరీ ఫేమస్ బిగ్ డల్ లేక్. ఈ లేక్లో 16 విలేజెస్ వరకు ఉంటాయి. స్కూల్స్, పోస్ట్ ఆఫీసెస్ అన్నీ అక్కడే ఆ పెద్ద లేక్లో ఉంటాయి. అంత పెద్దది. దీంట్లో బోటింగ్ చేయాలి. ఆ బోటింగ్ని షికారా అంటారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ యూ కెన్ నాట్ మిస్. సో ఐకానిక్ షికారా రైడ్ చేస్తున్నాం డల్ లేక్లో. ఇఫ్ యు ఆర్ ఇన్ శ్రీనగర్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ థింగ్ టు డూ. అండ్ 1 hour పడుతుంది. 4 points చూపిస్తారు. 2 hours అయితే 6 points చూపిస్తారంట. అండ్ ఇట్ ఈస్ మోర్ లైక్ దట్. ఇట్ విల్ బీ సో పీస్ఫుల్ అండ్ కామ్. ఇక్కడ షాపింగ్ మార్కెట్ ఉంటుంది, ఫ్లోటింగ్ మార్కెట్, షాపింగ్ మార్కెట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అండ్ ఫుడ్ వస్తుంది, చాలానే వస్తాయి. ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్ యాక్చువల్లీ, జస్ట్ లైక్ హౌ ఐ విష్ టు హ్యావ్ పీస్. మనం బోటింగ్ చేస్తుంటేనే మనకి ఫుడ్, షాపింగ్ అన్ని పక్కన బోట్స్ మీద వస్తారు. కైండ్ ఆఫ్ ఫ్లోటింగ్ మార్కెట్. దే డూ అగ్రికల్చర్ ఆల్సో ఇన్ దిస్ లేక్. రైస్, వెజిటేబుల్స్ అలా. షాపింగ్, ఫొటోస్, మౌంటైన్స్, సన్సెట్ పర్ఫెక్ట్. అండ్ షికారా రైడ్ చేస్తున్నప్పుడు ఒక కావా కూడా ఖచ్చితంగా తాగాలి. అండ్ దెన్ డే విల్ కమ్ టు ఎండ్. కేరళ తెలుగు ఆంధ్ర అంటే వెళ్ళిపోతున్నాడు. నేను చూపించినవే కాకుండా ఐ ఫీల్ మీరు ఒక 3 days శ్రీనగర్లో ఉంటే ఇంకా స్లోగా, పర్ఫెక్ట్గా, హడావిడి లేకుండా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడ పార్క్స్, షాపింగ్, మాస్క్స్, కేవ్స్. ఇక్కడ డల్ లేకే కాకుండా నిగిన్ లేక్ ఉంటుంది. యూ కెన్ విజిట్ ఇట్. లో ఏకాంతం నా చుట్టూ వెళ్ళిన లోకం నాకే సొంతం అంటుందా. బ్లడ్ వచ్చేసింది రాయడం. వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకోవాలి. శ్రీనగర్లో మేజర్ టూరిస్టీ ప్లేసెస్ కాకుండా దెర్ ఆర్ సో మెనీ మార్కెట్స్ జస్ట్ టు రోమ్, అలా నడవడానికి మాత్రమే. లైక్ పోలో వ్యూ మార్కెట్ ఇప్పుడు మేము ఉన్నది, అండ్ ఇంకా లాల్ చౌక్ మార్కెట్, అండ్ ఇంకా హోల్సేల్ మార్కెట్. అదే కాకుండా దెర్ ఆర్ మెనీ పార్క్స్ అండ్ రివర్ సైడ్స్ అనమాట. లైక్ ఒకవేళ ఎగ్జాంపుల్ గోదావరి గడ్డు ఎట్లా ఉంటుంది అలాగా ఇక్కడ జేలం ఉన్నది కాబట్టి జేలం గట్టు అట్లా ఉన్నాయి. కానీ ఎంత అందంగా ఉన్నాయంటే చూడడానికి
దే ఆర్ సో గుడ్. జస్ట్ ఫర్ ఎ పీస్ఫుల్ వాక్ యూ హ్యావ్ టు కమ్ హియర్. అసలు ఇక్కడ వరకు అంత దూరం నుంచి వచ్చినందుకు అలా సరదాగా చిల్ అవ్వడానికే కదా, అది కూడా తొందరగా అది చూడాలి ఇది చూడాలని కాకుండా ఇక్కడికి వచ్చి నీట్గా చిల్ అవ్వచ్చు. అండ్ ఇట్ ఈస్ సో నైస్. నేను వచ్చిన టైం రంజాన్, ఇక్కడ మోస్ట్లీ ముస్లిం డామినేటెడ్ ఏరియా కాబట్టి 6 to 8 టైంకి వాళ్ళు అప్పుడే ఫాస్ట్ని బ్రేక్ చేస్తారు. అండ్ సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎక్కువ షాప్స్ ఓపెన్ లేవు. బట్ నార్మల్గా అయితే యూ విల్ హ్యావ్ గుడ్ షాప్స్ అండ్ ఫర్ షాపింగ్. అలానే కాకుండా మంచి కేవ్స్ తినడానికి మంచిగా ఉంది. అండ్ ఫుడ్ అయితే ఐ సెడ్ డ్రింక్ కావా, ఈట్ కాశ్మీరీ బ్రెడ్, నద్రు కర్రీ. ఐ మీన్ నద్రు అంటే లోటస్ స్టెమ్, దాని టెక్స్చర్ అరటి తూట్లాగా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. అండ్ నాన్ వెజ్ లవర్స్కి అయితే సెపరేట్ ఫెస్టివలే విత్ దర్ వాజ్వాన్. మనకి విందు భోజనం ఎలాగా, వాళ్ళకి ఫుల్ మటన్తో డిషెస్ వాజ్వాన్ అలా. ఈట్ ఇట్ ఎట్ ముఘల్ దర్బార్ ఫర్ ఆథెంటిసిటీ. అండ్ స్వీట్ అయితే మూన్ లైట్ అనే షాప్లో వాల్నట్ ఫడ్జ్ ఒక్కటి తింటే కేజీ పార్సల్ తీసుకువెళ్తారు. అండ్ ఆల్సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండ్ కాశ్మీరీ వుడెన్ ఐటమ్స్ అండ్ క్లోత్స్ షాపింగ్ చేయడం అస్సలు మిస్ చేయొద్దు. నెక్స్ట్ వీడియోలో కాశ్మీర్లో ఇంకో 2 బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తాం, పెహల్గామ్ అండ్ సోన్మర్గ్. స్టే ట్యూన్ ఫర్ దట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు ఎంత బాగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము అంత మంచి వీడియోస్ పెట్టేస్తాము. ఏమంటారు? ఓకేనా? బాయ్.